ఆపరేషన్ ఖగార్ తోని మావోయిస్టులందరినీ కూడా ఏరివేస్తున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. రీసెంట్గా హిడ్మా ఎన్కౌంటర్ కూడా చూసాము. దాని మీద చాలా ఏవైతే హిడ్మా ఎన్కౌంటర్ మీద చాలా వాక్యాలు మాట్లాడుతూ ఉన్నారు, చాలా చర్చలు సాగుతూ ఉన్నాయి. అసలు ఏంటనేది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్ వెస్లీ గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఎట్లా చూస్తారు? మొదటగా హిడ్మా ఎన్కౌంటర్ని ఎట్లా చూస్తారు? హెడ్మా ఎన్కౌంటర్ అనేటటువంటిది అది ప్రభుత్వం నిర్వహించినటువంటి బూటకపు ఎన్కౌంటరు, బూటకపు హత్య తప్ప అది ఎన్కౌంటర్ అనేటటువంటిది వాస్తవం కాదు. అది హత్య అని చెప్పేటటువంటిది ప్రజలకు వ్యక్తమవుతుంది. ఎందుకంటే సాయుధంగా ఉండేటటువంటి మావోయిస్టులు పోలీసులకు మధ్య కాల్పులు జరిపినప్పుడు పోలీసుల మీద ఎలాంటి గాయాలు లేకుండానే మావోయిస్టులు మాత్రమే వరుసపెట్టి చనిపోతున్నారు. ఇవన్నీ కూడా వాళ్ళను నిర్బంధించి హత్యలు చేస్తున్నటువంటివే. అందుకని ఈ హత్యలను మేము వ్యతిరేకిస్తున్నాం, బూటకపు ఎన్కౌంటర్లు వ్యతిరేకిస్తున్నాం. ఈ బూటకపు ఎన్కౌంటర్ల మీద న్యాయ విచారణ జరిపించి దోషులైన వాళ్ళని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ ఖగార్ను వెంటనే నిలిపివేయాలని, మావోయిస్టులతో చర్చలు జరిపి ఈ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఏంటంటే హిడ్మా ఎన్కౌంటర్లో కొన్ని అంటే అవి ఆరోపణలు కావచ్చు, నిజాలు కావచ్చు, హిడ్మా కొన్ని డిమాండ్స్ రాశాడు, అవి నెరవేర్స్తే మేము జన సంవత్సరంలో కలుస్తాము అని చెప్పి రాశారు. ఒక జర్నలిస్ట్ కూడా దీనికి సంబంధించిన విషయాలు బయట పెట్టారు. నేను ఎట్లా చూస్తాను అంటే ఇక్కడ రెండు విషయాలు కనబడుతున్నాయి. హెడ్మా అనేటటువంటి అతను లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు అనేటటువంటి చర్చలు బయటికి తీసుకొచ్చారు. మరి లొంగిపోయడానికి సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తిని ఎందుకు చంపారు? కాబట్టి అందులో ఎంత వాస్తవం ఉంది ఏంటి అనేది మనం చెప్పలేము. అట్లాగే రెండవది, హెడ్మా లాంటి వ్యక్తి దొరికినప్పుడు అరెస్ట్ చేసి కోర్టు ముందు ఉంచడానికి అవకాశం ఉంది. కోర్టు ఏం శిక్ష విధిస్తే ఆ శిక్ష ప్రకారం చర్య తీసుకోవచ్చు. అలాంటి అవకాశం ఉన్నా సరే హెడ్మా లాంటి ప్రజల తరఫున పోరాడేటటువంటి నాయకుల్ని ఉండనివ్వకూడదని, అలాంటి వాళ్ళను లేకుండా చేస్తేనే ఆ ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో ఉండేటటువంటి భూముల్ని కార్పొరేట్ సంస్థలకు అప్పగించాలంటే హెడ్మా లాంటి ప్రజల తరఫున పోరాడే నాయకులు ఎవరు ఉండకూడదు. హెడ్మా కావచ్చు, ఇంకొక నాయకుడు కూడా కావచ్చు. అలాంటి వాళ్ళను ఉండనివ్వకుండా చేస్తేనే అక్కడ ఆ భూములంతా కూడా కార్పొరేట్ సంస్థలకు ఇవ్వచ్చు, ఆదివాసుల్ని తరిమేయచ్చు అనే దాంట్లో భాగంగా జరిగినటువంటి హత్యగా మనం చూడాల్సి ఉంటుంది. నిజమే అనుకోవచ్చు. మీరు అన్నది కూడా సోషల్ మీడియాలో కొంచెం వైరల్ అవుతా ఉంది. అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ కోసమే బడా కార్పొరేటర్ వాళ్ళకి అప్పగించేందుకే మావోయిస్టుల పేరు చెప్పుకుని అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డల పైన కూడా కాల్పులు జరుగుతూ ఉన్నాయి అనేది గతంలో చూసినాం. ఇది నిజమే అనుకోవచ్చు. అత్యధిక మంది వాళ్ళు చంపినటువంటి వాళ్ళలో అత్యధిక మంది ఆదివాసీలే ఉన్నారు, ఆదివాసీ మహిళలు ఉన్నారు, అక్కడక్కడ చిన్న పిల్లలు కూడా చనిపోయారు. ఇప్పటికీ వాళ్ళ నిర్బంధాల్లో అనేక మంది చిత్రహింసలకు గురవుతున్నటువంటిది అంతా కూడా ఆదివాసీలే అత్యధికంగా ఉన్నారు. వాళ్ళ తరఫున పోరాడుతున్నటువంటి మావోయిస్టులను కూడా చంపేస్తున్నారు, నాయకులను కూడా చంపేస్తున్నారు. ఆ మొత్తం అడవి ప్రాంతాల్లో ఉన్న ఖనిజ సంపదను దోపిడీ చేసి కార్పొరేట్ సంస్థలకు అప్పగించాలనే ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం ప్రకారం ఆ భూములను అప్పగించాలంటే ఆ మావోయిస్టులు వారి గిరిజనులకు అండగా ఉన్నారు, ఆదివాసులకు అండగా ఉన్నారు. అందుకని డెడ్ లైన్ పెట్టడం అనేటటువంటిది, ఆ తర్వాత ఆ భూములను అప్పగించాలనేటటువంటి దానికోసం డెడ్ లైన్. అందులోగా మావోయిస్టులను లేకుండా చేసి ఆ భూములంతా కూడా వాళ్ళకు మంచి బంగారు పల్లెంలో అప్పగించినట్టుగా అప్పగించడం కోసం ఈ అవాంతరాలు తొలగించాలని మావోయిస్టుల ఏరివేత కార్యక్రమం జరుగుతుంది. అది అనుకోవచ్చు. కార్పొరేట్ సంస్థ ఏంటి, వెనకాల ఉన్న ప్రభుత్వం బీజేపీ? ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పూర్తిగా కార్పొరేట్ సంస్థలకు అండగా ఉంటుంది. అట్లాగే అది మతోన్మాద రాజకీయాలను రెచ్చగొట్టి అధికారంలోకి వస్తుంది, కార్పొరేట్ సంస్థల దోపిడీకి అనుకూలంగా ఉంటుంది. అట్లాగే మీరు బీజేపీ ఏ విషయంలో చూసినా ఒక ఆదివాసీలకు వ్యతిరేకంగా ఆ భూముల్ని కార్పొరేట్ సంస్థలకే కాదు, మొత్తం కార్మికుల హక్కుల్ని కాలరాసి ఉన్న హక్కుల్ని తొలగించి కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా వివరిస్తుంది. ఈ రైతుల చేతిలో ఉన్న భూములంతా కూడా కార్పొరేట్ శక్తుల చేతిలోకి భూమి పోయి రైతులను కూలీలుగా మార్చే విధానాలు తెస్తుంది. వ్యవసాయ కూలీలకు కూడా కనీస హక్కులు అమలు జరగడం లేదు. అందుకని అది మొత్తం శ్రామిక వర్గాలకు వ్యతిరేకమైన విధానాలు అనుసరిస్తుంది, కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా వివరిస్తుంది. ఆ కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా వివరించే దాంట్లో భాగంగానే ఆటంకాలు ఉండేటటువంటి శక్తుల్ని అడ్డుకోవడం అనేటటువంటి దాని విధానం. అందులో ముందు మావోయిస్టుల మీద ఇలాంటి చర్యలు చేస్తున్నారు. ఏంటి ఇప్పటివరకు 400 దగ్గర 400 పైన మావోయిస్టులని ఎన్కౌంటర్ చేసినట్టుగా తెలుస్తూ ఉన్నది. సో ఎట్లా చూడవచ్చు? ఒకవైపు నుంచేమో గతంలో పాకిస్తాన్కి ఇక్కడ మన భారత్కి జరిగినటువంటి దాడుల్లో భారత్ వెనక్కి తీసుకున్నది, వాళ్ళతో చర్చలు జరిపింది. మరి ఇక్కడ ఉన్నటువంటి మావోయిస్టులకి మరి ఎందుకు ప్రభుత్వం చర్చలు జరపట్లేదు? శాంతియుతంగా ఎందుకు వాళ్ళతోని పిలిపించుకొని మాట్లాడించట్లేదు? కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీకి
మావో మావోయిస్టులు శత్రువులు లేదా భూస్వామ్య విధానాలకు వ్యతిరేకంగా పోరాడే ప్రజాస్వామిక హక్కుల కోసం పోరాడేటటువంటి వాళ్ళు శత్రువులు తప్ప అది పాకిస్తాన్ తనకి శత్రువు కాదు, ఉగ్రవాదులు శత్రువు కాదు. అలాంటివన్నీ ఉంటేనే వాటిని ఆధారకం చేసుకొని మతోన్మాద రాజకీయాలు తీసుకొచ్చి దాని అధికారంలోకి వచ్చి ఈ కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా వివరించే విధానాలు, అట్లాగే మనువాద విధానాలను అమలు చేయడానికి అనుకూలంగా ఉండేటటువంటిది అది. అందుకని పాకిస్తాన్తో చర్చలు జరపడానికి ట్రంప్ చెప్పిండని విరమించుకున్నారు. కానీ ఇక్కడ మావోయిస్టులు మేము చర్చలు జరుపుతామంటే కూడా కాల్చి చంపుతున్నారు. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు. పాకిస్తాను మన దేశం మీద దాడి చేసింది, ఉగ్రవాదులు దాడి చేశారు అన్న వాళ్ళ మీద ఒక రోజులోనే విరమించుకుంటావు ట్రంప్ చెప్తే, కానీ ఇక్కడ ఉండేటటువంటి ప్రజలు కోరుతున్నారు, అట్లాగే మావోయిస్టులు కూడా చెప్తున్నారు మేము చర్చలకు సిద్ధమని. ఎందుకు చర్చలు జరపరు? చర్చలు జరపరు. ఇక్కడ మాత్రం వేటాడి చంపుతారు, అక్కడ మాత్రం ట్రంప్ చెప్తే విని చర్చలు విరమించుకుంటారు. ఇవన్నీ కూడా దేశంలో దోపిడీ వర్గాలకు అనుకూలంగా వివరించే విధానాలు బీజేపీ అనుసరిస్తుంది. వాటికి వ్యతిరేకంగా పోరాడేటటువంటి శక్తులన్నిటి మీద ఇలాంటి నియంతృత్వ ధోరణి అనుసరిస్తుంది. అమిత్ షా ఒక డెడ్ లైన్ పెట్టడం జరిగింది మావోయిస్టులకి, మార్చి లోపల లొంగిపోండి లేకపోతే అందరినీ కూడా ఎన్కౌంటర్ చేస్తామన్నట్టుగా. ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా దానికి సంబంధించిన వ్యాఖ్యలు చేస్తారు. ఎట్లా చూస్తారు? మార్చిలోగా మీరు ఈ సమస్యను చర్చలు జరిపి పరిష్కారం చేసుకోండి అని అమిత్ షా చెప్పినప్పుడు వాళ్ళు చర్చలు జరిగితే చర్చలకు సిద్ధం కావాలి కదా. అంతలోగా డెడ్ లైన్ పెట్టడం అనేటటువంటి జరిపినప్పుడు వాళ్ళు చర్చలకని చెప్పారు కదా, ఎందుకు మాట్లాడడం లేదు? అదొకటి. రెండవది ఏంటంటే మార్చి వరకు డెడ్ లైన్ పెట్టిన తర్వాత మార్చి తర్వాత కదా ఈయన ఏదైనా చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సింది. అందులోగానే ఎందుకు చంపుతున్నారు? ఇప్పుడు వాళ్ళు ఎక్కడ బాంబులు పెట్టలేదు, బంధుపాత్రను పేల్చలేదు, ఎవరిని కాల్చి చంపలేదు, వాళ్ళే చేస్తున్నారు తప్ప ఎవరిని చంపలేదు కదా. మరి అలాంటప్పుడు వాళ్ళని ఎందుకు చంపుతున్నావు? డెడ్ లైన్లోగా ఎందుకు చంపుతున్నావు? డెడ్ లైన్ తర్వాత వాళ్ళు వింటలేరు కాబట్టి వాళ్ళు ఎక్కడైనా చట్ట వ్యతిరేకంగా పాల్పడితే వాళ్ళ మీద దాడి చేసామంటే అర్థం ఉంది. కానీ కాల్పులు లేవు, చర్యలు లేవు, డెడ్ లైన్లోగానే చంపేస్తున్నారంటే ఇదంతా కూడా దారుణంగా ఒక నియంతృత్వ ధోరణితో జరుగుతున్నటువంటి ప్రభుత్వ హత్యలే, బీజేపీ చేస్తున్న హత్యలు ఇవి. ఇది ప్రజాస్వామికవాదులంతా దీన్ని వ్యతిరేకించాలా, ఖండించాలా. ఈ రకమైనటువంటి చర్యలతోన ఇలాంటి ఉద్యమాలను ఆపడం కూడా సాధ్యం కాదు. ప్రజలు వీటన్నిటిని అర్థం చేసుకుంటారు. పెద్ద ఎత్తున ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. ఈ ప్రభుత్వాలకు కూడా తగిన గుణపాఠం చెప్తారు. ఫైనల్గా అంతమైపోతుంది అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే కీలక నాయకులు మావోయిస్టులు, ఇప్పుడు హిడ్మా గారు చనిపోయారు ఎన్కౌంటర్లో, అంతమంది శంబాలా గారు చనిపోయారు, చాలా మంది కీలక నేతలు ఇంట్లో చనిపోతూ ఉన్నారు. సో ఎట్లా చూడొచ్చు? ఖతం చేసే దూరంలోనే బీజేపీ ప్రభుత్వం కనిపిస్తూ ఉంది. మావోయిస్టుల నాయకుల్ని అంతం చేయొచ్చు, మావోయిస్టులను కూడా అంతం చేయొచ్చు, కానీ దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగే పోరాటాన్ని అంతం చేయడం అనేది మోడీ తాత వల్ల కూడా సాధ్యం కాదు. ఎంతకాలం పేదరికం ఉంటే, దోపిడీ ఉంటే, అసమానతలు ఉంటే, కుల అణిచివేత ఉంటే, ప్రజాస్వామిక హక్కులు లేకుండా చేస్తే అంతకాలం ప్రజల నుంచి తిరుగుబాట్లే వస్తాయి తప్ప ప్రజలే విజయం సాధిస్తారు తప్ప ఇలాంటి నియంతలు విజయం సాధించినటువంటి చరిత్ర ఎక్కడ కూడా లేదు. మోడీ, అమిత్ షాలకు కూడా ప్రజలు అలాంటి గుణపాఠమే చెప్పబోతున్నారు. ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఈ వేదిక నుంచి ఎమ్మటే ఆపరేషన్ కగర్ని నిలిపివేసి చర్చలకి రావాలంటూ ప్రభుత్వానికి సూచనలు చేయాలి. సిపిఎం పార్టీగా కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికి కూడా డిమాండ్ చేస్తున్నాం, ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయండి. మావోయిస్టులు చర్చలు జరుపుతామంటున్నారు కాబట్టి చర్చలు జరపండి. అట్లాగే మావోయిస్టులు ఎక్కడైనా చట్ట వ్యతిరేకంగా వివరిస్తే చట్టపరంగా చర్యలు తీసుకొని శిక్షించండి, కోర్టుల ద్వారా శిక్షించండి. కానీ ఈ రకమైనటువంటి హత్యలకు పాల్పడతామంటే వీళ్ళందరూ కూడా హంతకులే అవుతారు. చట్టాన్ని వ్యతిరేకించి, రాజ్యాంగాన్ని ధిక్కరించి ఇలాంటి హత్యాకాండాలకు పాల్పడితే ప్రజలు సహించే సమస్య ఉండదు.